స్టఫ్డ్ మిర్చి. దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూసేద్దాం. స్టఫ్డ్ మిర్చికి కావాల్సిన పదార్థాలు: బజ్జీ మిరపకాయలు 1/2 కిలో, పల్లీలు 1/2 కప్పు, పుట్నాల పప్పు 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం సుమంత్ గారు. ఫస్ట్ దీన్ని కట్ చేసేసేయాలి మనం మిర్చిని. ఓకే, కత్తి కావాలా? యా. ఓకే, మధ్యలో కల యా, లైట్ స్టఫ్ చేయడానికి కదా. స్టఫ్ చేయడానికి. సో ఇలా అన్ని మిర్చీస్ అలా కట్ చేసుకొని సీడ్స్ అన్ని తీసేయాలి. గింజలన్నీ. ఓకే, నేను ఆల్రెడీ చేసుకొని వచ్చాను. ఓకే, పల్లీలు కాస్త వేయించుకోవాలండి. అవునా, ఆన్ చేయనేది? ఆన్ చేయండి. ఓకే, అసలు వంట చేస్తూ ఉంటారా అండి మీరు? ఎప్పుడైనా చేస్తుంటాను. ఎప్పుడైనా అమ్మ చేయనిస్తారా? అసలు కోడల్ని చేయనియట్లేదు. చాలా రేరా? బ్యాచిలర్ లైఫ్లో ఎక్కువ చేసుకునేవాడిని. సో జీలకర్ర కూడా వేశారు. ఈ రెండింటిని కలిపి కొంచెం వేగనిస్తారు. సో ఇది సైడ్ డిష్ లాగానా లేకపోతే స్నాక్ లాగానా, ఎలా తినాలంటే? సైడ్ డిష్ లాగా తినొచ్చు. నెక్స్ట్ ఇది మనం పక్కన పెట్టుకుందాము. కొబ్బరి కాస్త వేడి చేసుకోవాలి, కొబ్బరి పొడి. సో ఇది వేడి ప్యాన్ లో సరిపోతుందేమో కదా? సరిపోతుంది. కాస్త ఆన్ చేయండి. అంటే విడివిడిగా చేసుకోవాలండి? అవునండి, విడివిడిగా చేసుకోవాలి. 3 మిక్స్ చేసుకోవచ్చు. ఓకే, దీని తర్వాత ఈ 3 మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. అది కూడా అందులో వేసుకుంటారా? అవును. ఇప్పుడు పుట్నాలు కూడా దీంట్లో మిక్స్ చేసుకోండి. పుట్నాలు కూడా వేసేసుకోవాలా? ఓకే, ఓకే. కారము ఉప్పు కూడా మిక్స్ చేసుకోండి. కారం ఉప్పు మిక్స్ చేసుకోవాలి, వేయండి. సో ఇది చాలా కారం ఉంటుందేమో కదా? అవునండి. సో దాన్ని బట్టి ఇది వేసుకోవాలి. అవును, దాంట్లో సీడ్స్ తీసేసాం కాబట్టి తగ్గుతుంది. దీన్ని మిక్స్ చేస్తాం. మిక్సీ వేద్దాం. ఓకే, ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఓకే, కొత్తిమీర కూడా కాస్త వేసుకోండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ మిక్సీ. సో ఫస్ట్ డ్రైవ్ అన్ని మిక్సీ పట్టేసిన తర్వాత ఇది. అవునండి. ఓకే, ఓకే, అయిపోయినట్టేనా అండి? దీన్ని మనము కొంచెం వాటర్ వేసుకొని పిండిలాగా పిసుకోవాలి. ఓకే, కొంచెం గట్టిగా కలుపుకోవాలి, పొడి పొడిలా ఉండకుండా ముద్దలా ఉండాలి. కరెక్ట్. ఈ పౌడర్లో కాస్త నిమ్మకాయ ఇందులో వేసుకొని చేయొచ్చు. అండ్ దీనికి వాటర్ యాడ్ చేయాలి. ఓకే, ఓకే. సో ఇప్పుడు దీన్ని స్టఫ్ చేయాలండి? స్టఫ్ చేయాలి. ఓకే, మనం ఆల్రెడీ కట్ చేసిన మిర్చి తీసుకొని దీంట్లో స్టఫ్ చేసుకోవాలి. అంటే దీన్ని మళ్ళీ నూనెలో వేయాలా? అవును, మనం నూనెలో కాస్త ఇట్లా ఫ్రై లాగా చేసుకోవాలా. అయితే ఓ పని చేస్తాను, ఈ ప్యాన్ ఆన్ చేయనా? ఆన్ చేయండి.
ఇందులో ఆయిల్ వేద్దామండి లోపల. ఆయిల్ వేద్దామండి. ఓకే. ఈ మిరపకాయలు ఇప్పుడు దొరుకుతున్నాయి కూడా కదా? దొరుకుతున్నాయండి. సో మీది ఒరిజినల్ ఇక్కడేనా అండి? ఫస్ట్ అవునండి, హైదరాబాద్ ప్రాపర్ హైదరాబాద్. ఇద్దరిది. మీది కూడానా? మీది వేరే ఊరు అన్నమాట. నేను స్టడీస్ అంతా ఇక్కడే, బట్ ఆరిజిన్ వచ్చేసి కర్నూలు. కర్నూలు నుంచి. ఓకే. ఓకే అండి, చూడండి ఇంత అయింది. ఇప్పుడు ఏం చేయాలంటారు? లాస్ట్లో కాస్త కరివేపాకు వేయాలండి. కరివేపాకు వేయాలా? ఓకే. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేయండి. ఇంతేనా? అంతే అండి. ఓకే. చాలా బాగా డెకరేట్ చేశారండి. ఎవరు చేశారండి ఇవి? మమ్మీ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి చేశారు. చాలా బాగుంది. ఒకసారి మాకు చూపించండి ఎంత బాగుందో. అసలు చాలా అందంగా ఉంది. వెరీ నైస్. ఇవన్నీ దీంతో కన్వీనియంట్గా ఉంటుంది. అవునండి. ఓకే. స్టఫ్డ్ మిర్చి రెడీ. థ్యాంక్ యూ. చూసారు కదండి, చక్కగా డెకరేట్ చేసి మరీ తెచ్చారు స్టఫ్డ్ మిర్చి. యమీ యమీ. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. స్టఫ్డ్ మిర్చి తయారీ విధానం. ముందుగా బజ్జీ మిరపకాయలని పొడుగ్గా కట్ చేసుకుని లోపల ఉన్న గింజలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ లో పల్లీలు జీలకర్ర వేసి అవి వేయించి పక్కనుంచుకోవాలి. అదే పాన్ లో ఎండు కొబ్బరి వేయించి దాన్ని పక్కనుంచుకోవాలి. వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకుని పుట్నాల పప్పు, కారం, ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. దీనిలో వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర వేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుని దీనిలో నిమ్మరసం, కొద్దిగా నీళ్లు వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బజ్జీ మిరపకాయల్లో స్టఫ్ చేసుకుని ఉంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఈ స్టఫ్డ్ మిరపకాయల్ని అందులో వేసి దోరగా వేయించాలి. దీనిలో కరివేపాకు వేసి ఇంకొంచెం వేగిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే స్టఫ్డ్ మిర్చి రెడీ.